తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిపింది. 23 బృందాలుగా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గండిపేట, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరాలో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరిపింది. 19 మంది ప్రైవేటు వ్యక్తులతో పాటు 60 మంది డాక్యుమెంట్ రైటర్స్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాస్ పనిచేయటం లేదని, 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ని ప్రజలకు ఇవ్వకుండా కార్యాలయాల్లోనే ఉంచుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిపింది. 23 బృందాలుగా ఏర్పడి ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గండిపేట, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరాలో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరిపింది. 19 మంది ప్రైవేటు వ్యక్తులతో పాటు 60 మంది డాక్యుమెంట్ రైటర్స్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాస్ పనిచేయటం లేదని, 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ని ప్రజలకు ఇవ్వకుండా కార్యాలయాల్లోనే ఉంచుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.